ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎండాకాలం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఏసీలు. అయితే ఇప్పుడు ఏసీలు లేని ఇల్లు కూడా లేవు. చాలా వరకు అందరూ 90% అందరూ ఏసీలు అయితే కొనుక్కుంటూ ఉన్నారు. సో ఏసీలు ఈ మధ్యకాలంలో అయితే కనుక ఎక్కువ షార్ట్ సర్క్యూట్లు పేలిపోవడం అయితే జరుగుతున్నాయి. వాటి కారణాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. మీ ఇంట్లో కనుక ఏసీ వాడుతుంటే వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏసీలో మంటలు పేలుళ్ల కారణాలు ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు చూసినట్టయితే కనుక ఢిల్లీలోని 4 అంతస్తుల భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు. కేవలం ఏంటంటే ఏసీ పేలిపోయింది. ఆ ఏసీ పేలిపోవడం వల్ల అక్కడ 9 మంది మరణించారు. 15 మందికి వరకు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారు. సో తేలికపాటి మెయింటెనెన్స్తో ఏసీలో సంభవించే పేలుళ్ళు అయితే నివారించవచ్చు అంటున్నారు. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకవేళ ఏసీ కనుక పేలినట్లయితే అగ్ని ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది ఈ ఘటనే మనకి నిదర్శనం. సో ఫస్ట్ కంప్రెషర్ వేడెక్కడం. ఏసీ గుండెగా భావించే కంప్రెషర్ వేసవిలో ఎటువంటి విరామం లేకుండా నిరంతరాయంగా నడిపితే విపరీతంగా వేడెక్కవచ్చు. అలాగే ధూళితో మూసుకుపోయిన కండెన్సర్ కాయిల్స్ దీని పనితీరును మరింత ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో అధిక వేడి ఏర్పడుతుంది. అది బయటికి వెళ్ళడానికి సరైన మార్గం కూడా మూసుకుపోతుంది. దీని ఫలితంగా కంప్రెషర్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే అవుటర్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ ఇయర్ ఒకసారి క్లీన్ చేసుకోమని అయితే చెప్తూ ఉంటారు. మరొక ఇంపార్టెంట్ది, నాసిరకం ఎక్స్టెన్షన్ కార్డులు లేదా సరిగ్గా లేని సాకెట్లు ఉపయోగించడం వల్ల వైర్లు వేడెక్కడం, ఇన్సులిన్ కరిగిపోవడం, స్పార్క్ రావడం జరుగుతుంటాయి. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా పక్కన ఉన్న ప్లాస్టిక్ భాగాలు లేదా త్వరగా మండే స్వభావం గల రెఫ్రిజరేటర్లు అలాంటివి కూడా మండిస్తాయి. ఇవే అగ్ని ప్రమాదానికి దారితీస్తాయి. మనం ఒకవేళ ఏసీ కొనాలంటే తక్కువ 35,000 నుంచి 40,000, కొన్ని కంపెనీలు అయితే 50,000 వరకు కూడా ఉండడం జరుగుతుంది. అంత ఖర్చు పెట్టి ఏసీలు కొంటున్నప్పుడు వాటికి ఉపయోగించేటువంటి ఆ ప్లగ్లు, సాకెట్లు ఏవైతే ఉంటాయో, వైరింగ్ కానీ ప్లగ్ సాకెట్లు కానీ, ఇవి ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. కొన్ని ఇళ్లలో అయితే కనుక నాసి రకం లేదంటే ఓల్డ్ వైరింగ్ ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఏసీలు బిగిస్తున్నప్పుడు, లేదా కొత్తగా కొడుతున్న కాంట్రాక్టర్లు కట్టే వాటిలో ఏదైనా సరిగ్గా వైరింగ్ కనుక బాగోలేనట్లయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత డబ్బులు పెట్టి 40,000, 50,000 పెట్టుకునే ఏసీ ఈ వైరింగ్కి వీటికి అయితే కనుక మహా అయితే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఒకవేళ అవి ఏవైనా బాగోకపోతే మార్చుకున్న తర్వాత అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు వచ్చిన ఎలక్ట్రిషియన్ ఒకసారి అడిగి వైరింగ్ అది ఎలా ఉంది, ప్లగ్ సాకెట్లు అవి బాగానే ఉన్నాయా లేదంటే మార్పించుకున్న తర్వాత ఏసీ ఇన్స్టాల్ చేయించుకోండి. ఎందుకంటే మీరు అక్కడ ఖర్చు పెట్టే 1,000 రూపాయలు మీ ప్రాణాలను కాపాడేవి అవే అవుతాయి. ఇంకా అలాగే కూలింగ్ లీకేజీలు. R32 లేదా R290 వంటి మండే స్వభావం గల కూలింగ్ గ్యాస్ లీక్ కావడం అత్యంత ప్రమాదకరం. ఇది మైక్రో లెవెల్ స్పార్క్ను కూడా సంగ్రహిస్తాయి. అంటే మీకు గ్యాస్ లైటర్ నుంచి వచ్చే చిన్న స్పార్క్ను కూడా గ్రహిస్తాయి. తక్షణ ప్రమాదాలు లేదా శక్తివంతమైన పేలుళ్లకు కారణమవుతాయి. ఈ లీకేజీలు గుర్తించడం కష్టం కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఇక అలాగే హై కంప్రెషర్. ఏసీ సర్వీసింగ్ సమయంలో గ్యాస్ అవసరానికి మించి నింపడం లేదా గాలి తేమతో కలవడం వంటి సాంకేతిక కారణాల వల్ల సిస్టమ్ లోపల కంప్రెషర్ పెరుగుతుంది. దాన్ని సేఫ్టీ లెవెల్ని మించి పెరిగితే పైపులు పగిలిపోతాయి. ఫలితంగా ఏసీ మిషన్ కూడా మంటల బారిన పడే ప్రమాదం ఉంది. ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ చెక్ చేస్తారు. ఒక మంచి టెక్నీషియన్ తోటే ఇన్స్టాల్ చేయించుకోవడం, అలాగే సర్వీస్ అవి కూడా చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకుని ఏసీ నుండి ఏదైనా కాలిపోతున్న వాసన వస్తే వేడికి లోపల వైర్లు కరిగిపోతున్నాయని అర్థం. గ్రైండింగ్, హిస్సింగ్ లేదా గడగడం అంటూ సెవెంత్ శబ్దాలు వస్తున్నా, సర్క్యూట్ బ్రేకర్ తరచుగా ట్రిప్ అయిపోతున్నా అది సర్వీసింగ్కి వచ్చినట్టే. ఇంకా అలాగే ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంట్లో డిమ్ లైట్ అయినా కూడా ప్రమాదం కింద లెక్క. అలాంటప్పుడు వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి, దాన్ని రిపేర్కి ఇవ్వాలి. అంటే లైట్లు డిమ్ అవుతున్నా, డిమ్ చేయడం, వెలుగు తగ్గిపోవడం, మళ్ళీ తగ్గడం పెరగడం ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నా కూడా ఏసీ హై వోల్టేజ్ తీసుకుంటుంది. అలాంటప్పుడు కూడా ఆఫ్ చేసి దాన్ని ఒకసారి చెక్ చేయించాలి. ఇక అలాగే ఏసీ ప్రమాదాన్ని నిరంతరం గంటల తరబడి నడపకూడదు. అంటే కంటిన్యూ ఆన్లో ఉండకూడదు. ఒకవేళ ఇప్పుడు ఆన్ చేసుకోవాలంటే ఇన్వర్టర్లు ఏసీలు వస్తున్నాయి, అవి కూడా మెయింటెనెన్స్ ఎలాగో కనుక్కొని అప్పుడు అవి కంటిన్యూ వేసుకోవచ్చు. దానిపై ఒత్తిడి తగ్గించాలి. అలాగే అవకాశం ఉన్నంత వరకు అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఈ ఏసీకి సంబంధించి ఇది కాస్త నీడలో బిగించుకోవడానికి అందరిలోకి అవకాశం ఉండదు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం కాస్త నీడలో బిగించుకునే అవకాశం ఉంటే నీడలో అయితే కనుక ఫిట్ చేయించుకోండి మీ యొక్క రూమ్ అవకాశాన్ని బట్టి. దానివల్ల కూడా ఇది వేడెక్కడం తగ్గుతుంది. అలాగే ఏసీ కంటిన్యూ నడపకుండా దీనికోసం టైమర్ సెట్టింగ్ను ఉపయోగించాలి. ఏసీకి కొంత విరామం ఇవ్వడం కూడా అవసరం. దాన్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఆ లోపల ఫిల్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏసీ సిస్టంపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక ఏసీకి నేరుగా ప్రత్యేకమైన అధిక సామర్థ్యం గల 16A సాకెట్లోకి ప్లగ్ చేయాలి. ఎక్స్టెన్షన్ బోర్డులు అస్సలు ఉపయోగించకూడదు. బయట వైపు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి అడ్డంకులు లేకుండా గాలి ప్రసరణకు వీలు కల్పించాలి. అంటే అవుట్డోర్ ఎక్కడైతే పెడుతున్నామో ఆ వెళ్ళిపోయే గాలి కాస్త ఫ్రీగా బయటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి.
ఒకవేళ ఏదైనా అడ్డుకున్నట్లయితే ఆ వేడి గాలి అక్కడే ఉండడం వల్ల అవుట్డోర్ కంప్రెషర్ మరింతగా వేడెక్కిపోతుంది. ఒకవేళ ఏసీకి అగ్ని ప్రమాదం కనుక సంభవించినట్లయితే వెంటనే మెయిన్ ఎంసీబీని ఉపయోగించి విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. ఇంట్లో నుండి వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. అగ్నిమాపక విభాగానికి కాల్ చేయాలి. మంటలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని వేయకూడదు. ఎలక్ట్రిక్ మంటలను ఆపడానికి డ్రై కెమికల్ అంటే ఏబీసీ అగ్నిమాపక యంత్రాన్ని లేదా ఇసుకనైతే వాడాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.